ఈ వీడియోలో కారణాంక పద్ధతిలో కొన్ని వర్గ సమీకరణాలను సాధిద్దాం. మొదటి ప్రశ్న, ఒక దీర్ఘ చతురస్రాకారం యొక్క చుట్టుకొలత 28 మీటర్లు మరియు దాని వైశాల్యము 40 చదరపు మీటర్లు అయిన దీర్ఘ చతురస్రము యొక్క కొలతలను కనుగొనుము. ఇది మనకివ్వబడిన ప్రశ్న. ఇప్పుడు దీన్ని సాధిద్దాం. దీర్ఘ చతురస్రము యొక్క చుట్టుకొలత ఈక్వల్ టు 28 మీటర్స్. అలాగే దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యం ఈక్వల్ టు 40 చదరపు మీటర్ అని లెక్కలో ఇచ్చారు. పొడవును L అని, వెడల్పును B అని అనుకుంటే చుట్టుకొలత ఈక్వల్ టు 2 ఇంటూ L+B. అలాగే వైశాల్యము A ఈజ్ ఈక్వల్ టు 40 మీటర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు L ఇంటూ B అవుతుంది. చుట్టుకొలతని ఈక్వేషన్ 1 అనుకుంటే, వైశాల్యంని ఈక్వేషన్ 2 అని అనుకుంటే, ఈక్వేషన్ 1ని ఇరువైపులా 2తో భాగిస్తే L+B ఈజ్ ఈక్వల్ టు 28/2 ఈక్వల్ టు 14 వస్తుంది. అలాగే ఈక్వేషన్ 2ని ఇరువైపులా B చే భాగిస్తే ఏం వస్తుంది? L ఇంటూ Bని B చే భాగిస్తే L వస్తుంది ఈజ్ ఈక్వల్ టు 40/B వస్తుంది. అయితే ఈ ఈక్వేషన్ 2ని ఈక్వేషన్ 1లో ప్రతిక్షేపిస్తే L బదులు 40/B రాయాలి. కాబట్టి 40/B ప్లస్ B ఈజ్ ఈక్వల్ టు 14 వస్తుంది. దీన్ని సూక్ష్మీకరిద్దాము. ఇక్కడ LCM B తీసుకుంటే 40 ప్లస్ B² ఈజ్ ఈక్వల్ టు 14 వస్తుంది. Bని ఇవతల వైపుకు పంపిస్తే 40 ప్లస్ B² ఈజ్ ఈక్వల్ టు 14B వస్తుంది. ఈ 14Bని ఎడమ వైపుకు తీసుకెళ్తే B² మైనస్ 14B ప్లస్ 40 ఈజ్ ఈక్వల్ టు 0 వస్తుంది. 40ని 4 ఇంటూ 10గా రాసుకోవచ్చు కదా. కాబట్టి B² మైనస్ 10B మైనస్ 4B ప్లస్ 40 ఈజ్ ఈక్వల్ టు 0 వస్తుంది. మొదటి రెండు పదాల్లో Bని కామన్ తీసుకోవచ్చు కనుక B ఇంటూ B మైనస్ 10 వస్తుంది. అలాగే చివరి రెండు పదాల్లో -4ని కామన్ తీసుకుంటే B మైనస్ 10 వస్తుంది. ఇప్పుడు ఈ రెండు పదాల్లో B మైనస్ 10ని కామన్ తీసుకుంటే B మైనస్ 4 వస్తుంది. కాబట్టి B మైనస్ 10 ఇంటూ B మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0 వచ్చింది. అంటే B ఈజ్ ఈక్వల్ టు 10 లేదా B ఈజ్ ఈక్వల్ టు 4 అని వచ్చింది. ఒకవేళ B విలువ 10 అయితే L విలువ ఎంత అవుతుంది? L ఈజ్ ఈక్వల్ టు 40/B కదా. కాబట్టి 40/10 ఈజ్ ఈక్వల్ టు 4 అవుతుంది. అదే B విలువ 4 అయితే L విలువ ఎంత అవుతుంది? L ఈజ్ ఈక్వల్ టు 40/4 ఈజ్ ఈక్వల్ టు 10 అవుతుంది. అంటే ఈ దీర్ఘచతురస్రం యొక్క కొలతలు 4 మీటర్లు మరియు 10 మీటర్లు అన్నమాట.